చంద్రబాబు నాయుడుకే తన అజెండా మీద నమ్మకం లేదు. ఆయన సూపర్ 6 గురించి కూడా ప్రచారం చేసుకోవాలి. ఆయన ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దాడులు, లేదా వివేకానంద రెడ్డి హత్యను, ఇంకా గొడ్డలు అనడము, ఇంకోటి కుటుంబం దీన్ని వాళ్ళకి సంబంధించిన కుటుంబ సమస్యల గురించి తీసుకొచ్చి పెట్టడము, లేదు లాస్ట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఇంకోటి తీసుకొచ్చి ఒక అర్థం లేని ఇది దేన్నైతే వాళ్ళు ఆ రోజు సపోర్ట్ చేశారు, దేన్నైతే ఈరోజు ఐ థింక్ నీతి ఆయోగ్ వాళ్ళ దాంట్లో కూడా ఉంది, దాన్ని ఒక ఇష్యూ కింద చేసి ఆయన ఇచ్చిన హామీలే గట్టిగా చెప్పుకోలేని వచ్చాడు. ఎందుకంటే ఆయనకే నమ్మకం లేదు. ఇంతకుముందు కూడా చెప్పాం, అది హామీలను అమలు చేస్తాడే నమ్మకం జనానికి లేదని, ప్రజలకు లేదని, అది ఆయనకు అవగాహన ఉంది కాబట్టి అది వదిలేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, అందరికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ మొత్తం వాళ్ళ క్యాంపెయిన్ అంతా దాంట్లో నడిచింది. సో ఆ నేపథ్యంలో ప్రజలు ఆయన ఇచ్చిన హామీల మీద నమ్ముకొని వచ్చింటున్నారు అనడానికి అది కనపడట్లా. ఉంటే ఆయనే చెప్పేవాడు దాని గురించి, వాళ్ళు దాని గురించి మాట్లాడేవాళ్ళు. వేరే మా నాయకుడు ఆయన మొత్తం ఒకే థీమ్ మీద మీరు గమనిస్తే ఈ 5 ఏళ్ల పాటు తాను రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమం ద్వారా లేదా మొత్తం డీసెంట్రలైజేషన్ ఆఫ్ పరిపాలన, సుపరిపాలన అందించడం ద్వారా తాను ఏం చేశాడో ఇవే చెప్పాడు. ఇవి కంటిన్యూ కావాలా అనుకుంటే నన్ను దీవించండి అని అడిగాడు. ఈ థీమ్ బలంగా కంటిన్యూస్ జనంలోకి వెళ్తూ వచ్చింది. మేము ఎప్పుడు చెప్తుండేవాళ్ళం కదా, 87% లబ్ధిదారులు ఏదో ఒక రూపంలో బెనిఫిట్ పొందిన వాళ్ళందరూ అవును ఇది నిజం అనుకున్నారు. కరెక్టే కదా, ఇది కంటిన్యూ అయితే మా బతుకుల్లో ఇంకా మెరుగైన మెలుపు వస్తుంది, మలుపు వస్తుంది, ఇంకా వెలుగు పెరుగుతుంది, కుటుంబం అభివృద్ధి జరుగుతుంది అని వాళ్ళు నమ్మారు. ఏదైతే హోప్ పెట్టుకున్నామో వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఈరోజు అది కనపడుతుంది. అంటే మా దాంట్లో ఇది క్రిస్టల్ క్లియర్గా ఒక వ్యాలిడ్ రీజన్ కనపడుతుంది. నాకు టీడీపీ వైపు నుంచి ఒక్క రీజన్ చెప్పండి, మేము మీడియానే అడుగుతున్నాం, ఇదిగో ఈ రీజన్ వల్ల వీళ్ళకి వచ్చి ఉండొచ్చు కదా అని అనుకోవడానికి ఒక్కటి చెప్పండి. అప్పుడు ఇదే వస్తుంది. అయినా సరే వాళ్ళు బింకంగా ఏదన్నా అనుకుంటే ఆయన చంద్రబాబు నాయుడు గారిని చూస్తే మీకే తెలుస్తుంది. ఆయన ఈ మధ్య మామూలుగా అయితే ఆయన బయటికి రాగానే, ఎన్నికలు రాగానే 2000 చూపించి విక్టరీ సింబల్ ఏదో చూపించాల్సిన ఆయన అది చేయట్లా. ఆయనకు డౌట్ వాళ్ళకు తెలుస్తోంది. ఇట్ ఈజ్ వెల్ రిటర్న్ ఆన్ ది వాల్. రేపు June 4th దీంట్లో కౌంటింగ్లో రాబోతోంది. అది దానికి సరైన కారణం ఉంది. ఓ సీరియస్ పాలిటిక్స్ చేసే లీడర్కు జనం అభిమానిస్తారు, ఆదరిస్తారు, హక్కున చేర్చుకుంటారు అనే నమ్మకం ఈ ఎన్నికల్లో కలుగుతుందని మేము భావిస్తాం. సార్, మీరు మొదటి నుంచి చెప్తున్నట్టే పల్నాడు జిల్లాలో కావచ్చు, లేదా రాయలసీమ జిల్లాలో కొన్ని ప్రాంతాల అల్లర్ల పైన కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. మీరు మొదటి పోలీసులు పాత్ర ఇందులో ఉందని చాలా క్లియర్గా చెప్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం వారి పైన కూడా వెయిట్ వేసిందని ఎట్లా చూస్తారు? సార్ దానికంటే ఇప్పుడు పురంధేశ్వరి గారు కూడా కొంతమంది అధికారులు మార్చమన్నారు. ఎక్కడైతే అధికారులు మార్చిన దగ్గర ఇటువంటి ఘటనలన్నీ కూడా దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు మీరే గమనిస్తే ఈరోజు చూశాను, నాకు ఈనాడు బ్యానర్ హెడ్ ఐ థింక్ సరిగ్గా లాస్ట్ మంత్ ఎప్పుడైతే అందరినీ బదిలీ చేసినప్పుడు లేదా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చేసి బదిలీ చేసి మార్చినప్పుడు ఎస్పీలు కానీ కలెక్టర్లను కానీ ఈడ్చి పారేసిన ఈసీ అని ఒక పెద్ద బ్యానర్ హెడ్డింగ్ పెట్టి వేశారు. ఆ రోజు నుంచి చెప్తున్నాం, ఈ పురంధేశ్వరం ఇంకోరు మాకు ఇదిగో ఈ కంప్లైంట్లు ఉన్నాయని అపోజిషన్ రాయడంలో తప్పేం లేదు. కానీ ఎవరిని పెట్టాలని కూడా వాళ్ళే సజెస్ట్ చేశారు. ఎప్పుడైతే కూటమి ఫామ్ అయిందో అప్పుడే చంద్రబాబు నాయుడు గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినారేమో అని అనిపిస్తుంది పై నుంచి. ఆ మేరకు కొంచెం ఒత్తిళ్లు పనిచేసాయనడానికి బలమైన ఇది ఆ రోజు హడావుడిగా అంతమందిని మార్చినప్పుడు చెప్తున్నాం, పట్టులేని వాళ్ళు వస్తే కష్టమని. ఆఖరకు పోలింగ్ తర్వాత జరిగిన హింస చూస్తే అది ఎంత కరెక్ట్ అనేది అర్థమవుతుంది. ఈరోజు మళ్ళీ వాళ్ళు అదే పెడుతున్నారు. పాయింట్ వచ్చి ఎక్కడైతే అధికారులు వాళ్ళు కదిలించి రకరకాల కారణాలు చూపి చేయించుకున్నారో అక్కడే ఇవి జరగడం అంటే వాళ్ళు పెడితే మరి వీళ్ళు ఏజెంట్ల కింద పనిచేస్తారు కదా అని అనుకుంటే ఈ మాత్రం ఇది కూడా జరిగేది కాదు ప్రికాషన్ తీసుకుంటే. కానీ అట్లీస్ట్ ఇప్పటికైనా మేలు. ఇప్పుడు రియలైజ్ కావాల్సింది కానీ ప్రజలు కూడా గమనించాల్సింది ఏంటంటే